పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, పాపిని బలహీనని నేను ఎదుగుతున్న ప్రభువా, నా పాప దోషాలు లెక్కించకుండా ప్రభువా, ఈ మధ్యాహ్నం కాలంలో ప్రభా నాతో మాతో అందరితో మీరు ఏమై ఉన్నారో ప్రభా, నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి నీ నామాన్ని మహిమ పరచుకోమని నా చేయడ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు అంటే నేను సిద్ధపడిన విధానం ఏంటంటే, వాక్యంకి వెళ్లే ముందు ఇంట్రొడ్యూషన్గా కాలిఫోర్నియా గురించి వివరించాలని అనుకున్నాం. అమెరికాలో కాలిఫోర్నియా జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి ముందుకెళ్లాలని ఆశించినాం. దేవుడు మరి అనుకోకుండా డేవిడ్ అన్నతోని మనందరితో క్లియర్గా అర్థమయ్యే రీతిగా చెప్పేశాడు. ఇంచుమించు నా చెప్పే వాక్యం సగం అయిపోయిందని నేను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం అని చెప్పి ముగించాల్సింది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరి సంఘానికి ఏ వాక్యం అవసరం ఉన్నదో అది ఎవరితోనైనా మాట్లాడగల శక్తివంతుడై ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ. అయితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యంలోకి వెళ్దాము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదవండి. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. చాలా ఒకటి. అయితే దేవుడు ఆ సందర్భంలో మనుషులకు ఏ రీతి ఏది అవసరం ఉన్నాయో ప్రవక్తల ద్వారా కానీ వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో మన యేసు ప్రభు అనేక రీతిలుగా మనల్ని మాట్లాడుతూ, మనల్ని ధైర్యపరుస్తూ, మన అవసరాలను తీరుస్తూ, మనల్ని హెచ్చరిస్తూ నానా రకాలుగా మాట్లాడే దేవుడు. మనం మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నామని ఎరిగి ఉండాలన్నట్ల. మనము మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నామని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేయను, కానీ కాలిఫోర్నియా వాళ్ళు ఉన్నంత స్థితిలో ఉన్నారు. అనేక రీతిలుగా వాళ్ళు అన్ని సమస్తాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు దేవుణ్ణి కలిగి లేరని చెప్పేసి వారి నోట వారే ఒప్పుకొని ఉన్నారు. ఎందుకంటే మాట్లాడే దేవుడు మనకుండగా ఆయనకు లోబడము, ఆయన చెప్పింది అనుసరించడము, ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు భూప్రపంచం అంతా కలిగి ఉండాలి. ఆయనని ఎరగని వారి స్థితి వేరుగా ఉన్నా కానీ ఆయన ఎరిగిన వారము, ఆయన తెలుసుకున్న వారము ఏ రీతిగా ఉంటున్నామని మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో చూసినప్పుడు, సంఘటనలు జరిగినప్పుడు మనల్ని మనము సిద్ధం చేసుకోవాలన్నట్ల. మనము కొన్నిసార్లు ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఎందుకు జరిగింది, వాక్యంలో ఆల్రెడీ ఇంచుమించు చెప్పే ఉన్నాడు దేవుడు. అక్కడక్కడ యుద్ధములు జరుగును, రాకడకు సమీపంలో ఉన్నప్పుడు అక్కడక్కడ వరదల ద్వారా, ఇది వడగాళ్ల ద్వారా, ఇదే నిప్పు ద్వారా, మళ్ళీ వర్షాల ద్వారా, నానా రకాలుగా భూకంపాల ద్వారా. భూకంపం కూడా ఈ వారంలోనే ఇంచుమించు జరిగింది చైనాలో, చాలా మందికి తెలుసు. అంటే నానా రకాలుగా ఇవన్నీ హెచ్చరికలు దేవుడు చెప్తూనే నెరవేరుస్తున్నాయి. అయితే మనం వాటన్నిటికీ ఆ రెండవ రాకడకు ప్రభు చెప్పిన అవన్నీ నెరవేరుస్తున్నప్పుడు మనం ఏ రీతిగా సిద్ధపడి ఉన్నాము, ప్రభు వస్తే మనం ఆయనతో వెళ్ళటానికి, వారు పిలిచిన పిలుపుకు మనం ఒకవేళ క్రైస్తవులను చెప్పుకుంటున్నప్పుడు వారితో వెళ్ళటానికి మనం సిద్ధపడి ఉన్నామా, మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉందనేది కూడా కొన్నిసార్లు మనం ప్రశ్నించుకోవాలన్నమాట. చాలా మటుకు మన స్థితి ఎంత మట్టుకు ఉంటామంటే, నా పాత జీవితము, నేను త్రాగిపోతును, లేకుంటే నానారితాలుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి అవన్నీ మానుకున్నాను, నేను బాగున్నాననే స్థితిలోనే ఉంటున్నాం. కానీ మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. క్రీస్తుని కలిగిన వారు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇవన్నీ మానుకొని కూడా నీతిగా ఉంటారు. మరి వారికి మనకేమన్నా తేడా అనేది ఉన్నదా అని చెప్పేసి కూడా గమనించుకోవచ్చు. మనం జీవం కలిగిన యేసుని కలిగి ఉన్నాం అనేది మనం మర్చిపోవద్దు అన్నట్ల. మనల్ని ఒక సందర్భంలో మీరు చిన్న క్రీస్తుని పోలిన వారై ఉన్నారని చెప్పేసి మా వాక్యంలో మాట్లాడుతున్నారు. మరి మన పోలిక, మన నడికలు అవన్నీ ఏ రీతిగా ఉన్నాయి, దేవుడు మనతో ఈ రోజు ఈ మధ్యాహ్న కాలం ఏ రీతిగా ఏం మాట్లాడుతున్నాడు, మనం ఆ మాటకు లోబడటానికి లేకుంటే వినటానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవునికి అందరం ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఎవరన్నా చదవండి.
జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. చాలు. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేసేదను. దేవుడు ఈ మధ్యాహ్న కాలము మనతో మాట్లాడుతున్న ఈ మాట, ఆ రోజు ఆ ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా ఈ మాటను మళ్ళీ మనకు రిపీట్ చేస్తూ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నట్ల. ఆ రోజు వారి క్షేమాన్ని కోరి హెచ్చరించిన దేవుడు, ఆ ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా మనల్ని మరొకసారి, నేను అయ్యగారిని కాదు, వాక్యము తెలిసిన వారిని కూడా కాదు, మనం ధ్యానం చేసుకోవాలని చెప్పేసి ఆ సందర్భాన్ని ప్రార్థించినప్పుడు అది చూపించింది. కాబట్టి నాకున్న ఆ కొన్ని జ్ఞానంతో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు ఎవరితో ఏ రీతిగా మాట్లాడో తెలియదు కాబట్టి ఆ కొన్ని మాటలన్నా మనం లోబడటానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాం. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించిన ఆయన యొక్క విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేస్తాను. అంటే దేవుని అనుసరించకుంటే, దేవుని విడిచిపెడితే, ఆయన చెప్పింది చేయకుంటే ఆయన నిర్మూలన చేస్తానని చెప్పేసి ఈ మధ్యాహ్న కాలం మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భం ఎవరన్నా బైబిల్లో ఉన్నారు, ఆయన అనుసరించని వాళ్ళు, దేవుడు చెప్పింది వినని వారు ఎవరన్నా ఉన్నారని చెప్పేసి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి చాలమ్మా, నేను అంటున్నాను, సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను వెంట తీసేసిండని చెప్పేసి దేవుడు స్పష్టంగా సమయంతో మాట్లాడుతున్నాడు ఈ సందర్భంలో. అంటే దేవుడు చెప్పింది ఏంటి, సౌలు అనుసరించేది ఏంటి, అసలు ఈ సౌలు ఎవరు అదే అన్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఏదైనా అనుసరించట్లేదా అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సౌలుతో మాట్లాడుతున్నాడు, సమయం ద్వారా సౌలుని హెచ్చరిస్తున్నాడు. నేను సౌలుకు ఒక మాట చెప్పినా ఆయన నన్ను అనుసరించలేదు, నా మాటను వినలేదు, నా ఆజ్ఞను గైకొనలేదు, కాబట్టి ఆయన నేను తిరస్కరిస్తున్నా అని చెప్పేసి దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఈ సౌలు ఎవరని చెప్తే, సౌలు ఎవరు, ఒక ఇజ్రాయెల్ కు రాజు. ఈ రాజు అప్పటి వరకు ఈ లోకంలో ఎవరు రాజులు ఇజ్రాయెల్ ఎవరు లేరు. దేవుడే ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఆ ప్రజలకు కావాల్సిన సమస్తాన్ని కూరుస్తూ వారి దుఃఖాల్లో, వారి కష్టాల్లో, వారి అవసరాలలో దేవుడే మాట్లాడుతూ వారిని నడిపిస్తూ వారిని అన్ని సమయాలు అన్ని చూసుకున్న సమయంలో ప్రజల కోరిక మేరకు ఈ సౌలును రాజుగా నియమించడం జరిగింది అన్నమాట. ఆ మొట్టమొదటి అతనికి అవకాశము మరి ఆ ప్రజలు కోరుకున్న విధానాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చినప్పుడు దేవుడికి అడిగి మనకి దేవుడు చెప్పింది వింటూ ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ నడవాలి. కాబట్టి ఆయన అది చెయ్యక, ఆయన అనుసరించక, దేవుడు చెప్పింది అనుసరించక దేవుడు మళ్ళీ తిరస్కరించే స్థితికి వచ్చాడన్నమాట. అర్థమైందా నేను చెప్పే పట్టు? దేవుడు అతను ఇక్కడి నుండో తీసుకొచ్చి రాజుగా చేసి అతను ఉంచిన సమయంలో దేవుడు చెప్పిన మాటలను, ఆయన ఆజ్ఞను వినక ఆ స్థితి నుండి పడిపోవటానికి కారణం తానే అవుతున్నాడు అన్నట్ల. అదన్నట్ల ఎప్పుడైనా దేవుడు సేవకుల ద్వారా కానీ నానా రకాలుగా మాట్లాడినప్పుడు మనము లోపడవలసిన వారమై ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు ఎవరితో ఏ రీతి మాట్లాడుతాడో తెలియదు. మన సంఘాల్లో కూడా నానా రకాలుగా అయ్యాతో ప్రతిసారి మన జీవితం, ఆత్మీయ జీవితాల గురించి హెచ్చరిస్తూ ఉంటాడు అన్నట్ల. దానికి మనం లోపడుతున్నామా లేదని కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు ప్రతిసారి స్తుతి ఆరాధన జరిగేటప్పుడు అందరూ ఒక రీతిగా డాన్స్ చేయండి, అంటే నాట్యం చేయండి అని చెప్పి ప్రతిసారి అంటాడు అన్నట్టు. మనం ఎవరన్నా ఇంచుమించు
ఆ రీతిగా అనుసరిస్తామా? అనుసరించము. కొద్దిమంది అంటే అది ఒక సంఘంలో ఉన్న ఒక నిర్ణయం అనుకో. అయ్యగారికి మరి దేవుడు ప్రేరేపిస్తేనే తప్ప వారు ఏది చెప్పరు. అంటే సంఘం అంతా కూడి ఒక రీతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు కూడా ఆ రీతిగానే ఆనందిస్తాడు. అంటే చిన్న చిన్న పైన మనం ఇవిటే మిస్టేక్ చేసుకుంటాం అంటే గమనించమన్నట్ల. ఇది కూడా దేవుని దృష్టిలో ఆజ్ఞకు అజ్ఞాతిక్రమమే. అంటే కొన్నిసార్లు మనం నాట్యం చేస్తేనే దేవుని సన్నిధికి వెళ్తాం అలా కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఆ దాసుల ద్వారా ఏది చెప్పినా కానీ దానికి లోబడడం అనేది మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనకు ఇది క్రిస్మస్లు వస్తాయి, లేకుంటే ఏది న్యూ ఇయర్కి వస్తాయి, ఏదైనా యూనిఫామ్ కావాలన్నప్పుడు కొద్దిమంది మనమే ముందుకు రావు. అంటే అది కూడా అనుసరించలేము. కొన్నిసార్లు కొద్దిమంది స్త్రీలు అనుసరిస్తారు, వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. అంటే యూనిట్ కొరకు ఆ డ్రెస్ చేసుకుంటేనే మనం ఏదో అవుతాము, లేకుంటే నాట్యం చేస్తే పాటించినట్లయితాం అట్లాని కాదు. కానీ మాటకు లోబడడం అనేది చాలా ముఖ్యం అన్నట్ల. మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, నాకు చెమటలు చెప్పింది. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము, అగ్ని, దేవుడు మండుచున్న అగ్ని. నేను అక్కడ నిలబడి ఇదే దేవుడి సమయం అన్నట్ల. అంటే నార్మల్ గా దేవుడి సన్నిధిలో నిలబడాలంటే మనకున్న శక్తో లేకుంటే మనకున్న జ్ఞానము సరిపోదు. అదన్నట్లు దేవుడి స్తోత్రం. అయితే దేవుని మాటకు లోబడడం అనేది చాలా అవసరం అన్నట్ల. అయితే ఇప్పుడు ఈయన అనుసరించలేదు అన్నట్ల. ఎవరు? ఈ సౌలు గారు. అదే సమూయేలు గ్రంథము 15:2-3 వచనం చూడండి. 15:2-3 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి వీధికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గబ్దములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకుల నిర్మూలము చేయమని చెప్పాను. చాలు. అయితే ఇక్కడ ఈ సందర్భం చదువుకున్న సందర్భం ఏంటంటే దేవుడు ఆ సౌలు గారికి చెప్తున్నాడు, రాజుగారికి ఏమని చెప్తున్నాడు? అయ్యా, నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళు, అక్కడ యుద్ధం చేయు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు మన ప్రజలతోని వారు చేసినంత నాకు జ్ఞాపకం ఉన్నది. నువ్వు వారితో వెళ్ళి యుద్ధం చేయు. యుద్ధం చేసి ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న సమస్త జనమును, చిన్నపిల్లల వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని నువ్వు హతం చేయు. అక్కడ ఉన్న సమస్తాన్ని, పశువులనే గాని, గొర్రెలనే గాని, మేక పిల్లలనే గాని, ప్రతిదీ నువ్వు అక్కడ వధించు, నరికివేయి. దాంట్లో ఉన్నది ఏది నువ్వు ముట్టడానికి వీల్లేదు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తే ఈ సౌలు గారు ఏం చేసేవాడు అంటే చూసుకుందాం. అదే 15:8-9 చూడండి. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను గొర్రెలు మొదటి వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగ నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసేది. అయితే ఈ సందర్భంలో దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు వెళ్ళయ్యా అమాలేకుల మీదకి, వారితో యుద్ధం చేసి అక్కడ ఉన్న సమస్తాన్ని నువ్వు నాశనం చేయు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఈ సౌలు గారికి చెప్తే, సౌలు చేసింది ఏంటంటే ప్రజలు కొద్దిమందిని చంపేశాడు. అక్కడ ఉన్న రాజుని ఆగాగును చంపక ప్రాణంతో పట్టుకొని అక్కడ ఉన్న ఆ గొర్రెలను, ఆ ఎద్దులను, ఆ కొన్నిటిని మంచి వాటిని, అంటే ఆ కుప్పిన మంచి చూస్తే మనకు అర్థమైపోతాయి కదా, ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి, లేదా కుంటిదా లేకుండా పక్క చక్కగా ఉన్నదాన్ని వాటిని అన్నిటిని చంపి మనం మంచి వాటిని ఎంచుకుంటాం అన్నట్ల. వీళ్ళు కూడా అవి మంచి వాటిని అలానే ఉంచారన్నట్ల. అంటే దేవుడు మంచి అక్కడ ఉన్నాయని తెలియదా దేవునికి? అక్కడ ఏమేమి ఉన్నాయని దేవుడికి తెలుసు. మనం ఇక్కడ ఉన్నవారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు కూడా తెలుసు కదా, తెలుసు. దేవుడికి అన్ని తెలుసు. కాబట్టి దేవుడి మాటకు లోబడని చెప్పినప్పుడు
ఆయన వాటిని చేయట్లేదు. సౌలు గారు మంచి వాటిని కలర్ గా ఉన్న దాన్ని మనం చాలాసార్లు కలర్ఫుల్ నే ఎంచుకుంటాం. నేను కూడా మొదట్లో వచ్చినప్పుడు కలర్ఫుల్ గా చూసినప్పుడు, ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు కలర్ఫుల్ చూసినప్పుడు మనల్ని మనం అదైపోతాం అన్నట్టు, అంటే లోకంలోనికి వెళ్ళిపోతాం. దేవుడు దైవదాసులతో మాట్లాడినప్పుడు నువ్వు కలర్ఫుల్ ని చూస్తే మాత్రము దేవుడిని చూడలేవు, అవన్నీ మానుకో, అప్పుడు నువ్వు దేవుని వైపు చూడన్నప్పుడు దేవునికి లోబడడం మొదలు పెట్టాలి. అదన్నట్టు మనం ప్రతి ఒక్క మనుషులు మనం ఉన్నప్పుడు మనుషులం కాబట్టి మనము ఈ కలర్ఫుల్ ని చూస్తూ ఉంటాం అన్నట్టు. అది కాదు, ఆ కొవ్విన దూడలు, ఆ గొర్రెలు అవన్నీ అవసరం లేదు. దేవుడికి తెలుసు దేవుడికి ఏది అవసరం ఉంటో దేవుడికి తెలుసు. దేవుడు చెప్పింది నువ్వు చేయాలి, అంతేగాని వాటిని తీసుకొచ్చారన్నట్ట. తీసుకొచ్చింది అంత మట్టుకే కాకుండా 21 చదువమ్మ. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన చాలు. అయితే అక్కడ ఏమంటుడు ఈ సౌలు గారు, మళ్ళీ చెప్తున్నాను, అయ్యా నువ్వెందుకు అవి చెప్పలేవు, మరి అవన్నీ ఎందుకు తీసుకొచ్చినావు? దేవుడేమో నిన్ను శపించి నువ్వు అనుసరించలేవు కదా దేవుడు చెప్పిన మాటను. నిన్ను నాశనం చేస్తా, నిన్ను నశింపజేస్తా అని చెప్పి దేవుడు అంటుండు. నువ్వు ఎందుకు చేయలేవు ఆ పని? నేను అవన్నీ నిర్మూలన చేయమని చెప్పిన కదా అని చెప్పేసి సమూయేలు మాట్లాడితే సౌలు గారు ఏమని చెప్తుండు, అయ్యా ఆ గిలిగాలో నేను దేవునికి బలి ఇయ్యడానికి మంచి మంచి వాటిని తీసుకొచ్చిన అని చెప్పేసి మళ్ళీ అతను అదొక సానుభూతి అని లేకుంటే సాకుగానో అదొక మాట చెప్పుకొస్తున్నాను. అట్లా దేవునికి బలి ఇయ్యడానికి నేనే తెచ్చిన కదా, నేను తినటానికి అన్నట్టుగా. ఆయన నేను తినటానికి తెచ్చినా, నా కోసం తెచ్చుకున్నానా అని అట్లా అలా అని చెప్పలేక నేను దేవునికి ఇయ్యటానికి కదా తెచ్చింది అని చెప్పేసి అదొక సాకు మాదిరిగా చూపెట్టుకుంటాను. అట్లా దేవుడు ఏమైనా తెమ్మని చెప్పాడా? ఫస్ట్ ఒకవేళ అవి తీసుకురా అన్నప్పుడు వాటిలో ఉండి మంచి వాటిని తీసుకురండి, మిగిలినన్ని చెప్పేది క్లియర్ గా చెప్పారు. క్లియర్ గా చంటి బిడ్డని కూడా చెప్పిన దేవుడు వాటిని కూడా తీసుకురమ్మని చెప్పగలడు. అది ఉద్దేశం కాదన్నట్ల. కాకపోతే మనుషులము కదా, మళ్ళీ మన తప్పును మనం ఒప్పుకోము. మన తప్పుల్ని మనం ఒప్పుకోకుండా వేరే రీతిగా తిప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అన్నట్ల. సౌలు గారు అదే చెప్తున్నాను అన్నారు, మేము తెచ్చింది మా కోసం కదయ్యా, దేవుడికి బలి ఇయ్యడానికి అని చెప్పేసి చెప్పేటప్పుడు మళ్ళీ సౌలు గారు ఏమంటాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు. అదే దేవుడు ఏమంటుడు, నేను చెప్పింది చేస్తేనే సంతోషిస్తా కదా, నువ్వు అవి బలులు అర్పిస్తేనే సంతోషిస్తానా? ఆజ్ఞను అనుసరిస్తేనే కదా నేను సంతోషించేది, నేను చెప్పింది మీరు విన్నప్పుడే కదా అని చెప్పేసి దేవుడు ఆ బాధ హృదయంతో మాట్లాడుతున్నాడు ఆ సమూయేలు గారు. దేవుడు సమూయేలు చెప్తే ఆ సమూయేలు ఆ సంఘటన వాళ్ళిద్దరు సౌలు గాని సమూయేలు మధ్య జరుగుతుంది అన్నమాట. నేను చెప్పింది ఇంటలేదు కదా, మన కుమారుడు మనం ఏదైనా చెప్తే ఇంలేరు అనుకోండి, అప్పుడు మనకి ఎట్లా బాధ అనిపిస్తుంది. నేను ఇంటికి ఫోన్ చేస్తాను, మా భార్య ఎప్పుడు చెప్తాను, చిన్నవాడు ఆడు హోంవర్క్ రాయట్లేదు, చెప్పింది తింటలేడు, స్కూల్కి వెళ్ళి రాగానే పోతుంది. అది మనకు సంతోషమా? అది చిన్నప్పుడే కానీ సంతోషం కాదు కదా, బాధగా అనిపిస్తుంది. అంటే చెప్పింది చేయడము అది ధర్మము. ఈయన ఈ రాజు దేవుడు చెప్పింది చేస్తే అది సంతోషించి ఇంకొక దేశాన్ని కూడా అప్పగించేవాడు, ఇంకా రాజుగా కంటిన్యూగా చేసేవాడు. ఆ కొన్ని మిస్టేక్ల ద్వారా అతను దేవుడు చెప్పింది చేయక వాటి నుండి ఇది బాగుంటది ఇది బాగుంటది అని తీసుకొచ్చి ఆయన ఉన్న స్థితి నుండి నశించిపోవడానికి ఆయన సొంత కారణమవుతున్నాడు అన్నట్ల. మన స్థితి, మన పాత స్థితి ఏ రీతి ఉండేనో మనం తెలుసుకోవాలి. అంటే మనకన్నా ఉన్నత వారు కూడా ఉన్నారు కావచ్చు. మన పాత జీవితానికి ఇప్పటికి తేడా, ఈ సమాధానం, మనం దేవుడిని కలిగి ఉన్నాము, మనం రక్షణను కలిగి ఉన్నాము, ఇవన్నీ ఉచితమైన దేవుడి కృప ద్వారా మనం కలిగి ఉన్నాము. కాబట్టి వీటన్నిటిని ఫోకస్ చేసుకుంటూనే మనము మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలన్నట్ల. ఈ సౌలు గారి వల్ల అసలు రాజు స్థితికి రావడానికి సౌలు గారి జీవితం ఎలాంటిది? నార్మల్ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి. అప్పటిదాకా ఈ ప్రజలందరితో మాట్లాడుతున్న దేవుడు, ప్రజలు ఈ సమూయేలు గారి వృద్ధాపంలో ఉన్నప్పుడు
వారి కుమారుడు సమయల్ గారి పనులు చేస్తున్నప్పుడు వారు సరైన రీతిలో చేయనప్పుడు ఆ ప్రజలు విసిగిపోయి అయ్యా సమయల్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా సమయల్ గారు, మీరు ఉన్నన్ని రోజులు బాగానే చేశారు, ఇప్పుడు మీరు వృద్ధాపం వచ్చేసింది, ఇప్పుడు మీ పిల్లలు మీరు చేసిన విధానం చేయట్లేదు, వాళ్ళు ప్రతి దాంట్లో లంచాలే కావచ్చు లేకుంటే నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రక్క దేశాలలో ఉన్న రీతిగా ఒక్కొక్క రాజు ఉంటే బాగుంటది అని చెప్పేసి ఆ సమయల్ గారిని ఒత్తిడి చేస్తున్నారు అన్నమాట ఈ ప్రజలందరూ కూడా. అప్పుడు ఈ సమయల్ గారిని ఒత్తిడి చేసిన విధానం దేవుడు విని సమయల్ గారు దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు సమయల్ గారు దేవుడి సన్నిధిలో అన్నప్పుడు దేవుడు విని దేవుడు కూడా జవాబు చెప్తాడు అన్నట్ల. అయితే అయ్యా సమయలు, వాళ్ళు నిన్ను కాదయ్యా తిరస్కరిస్తున్నది, నన్ను తిరస్కరిస్తున్నారు, నన్ను అది చేస్తున్నారని దేవుడు బాధతో చెప్తాడు అన్నట్ల. ఆ మాట కూడా చూసుకుందాము. మొదటి ఇదే సమయల్ గ్రంథము 8వ అధ్యాయం 7-8 వచనాలు. అందుకే యెహోవా సమయల్లోకి ఇలాగూ సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు, వారు నిన్ను విసర్జించి చాలు. అయితే ప్రజలు చెప్తున్నారు కదా రాజు కావాలని చెప్పేసి, సరే మరి నువ్వు వారికి రాజును నియమించు, ఎందుకంటే వాళ్ళు నిన్ను కాదయ్యా విసర్జిస్తున్నది, వాళ్ళు నన్ను విసర్జించు. ఎప్పుడన్నా సేవకుడు చెప్పినప్పుడు వినకపోతే దేవుడు కూడా అది కూడా గమనిస్తాడు. సేవకుడా నువ్వు బాధపడకు, వాళ్ళు నేను ఎంత చెప్పినా వాళ్ళు వింటలేరు కదా, వాళ్ళు నువ్వు చెప్పినట్లే కదయ్యా నేను చెప్పినట్లు వింటలేడని సమయలతో మాట్లాడే దేవుడు పాస్టర్లతో మాట్లాడుతున్న దేవుడే, ఆయన దేవుడే, ఆ దేవుడే ఈ రోజులలో కూడా మాట్లాడుతున్నాడు. మనము కలిగి ఉన్నదాన్ని విడిచిపెట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలన్నట్ల. ఆత్మీయ జీవితం అనేది అదే అన్నట్ల. ప్రతిసారి తప్పిపోతూ ఉంటాము, తప్పిపోయినప్పుడు తిరిగి మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు విసర్జించి అన్నప్పుడు సమయల్ పక్కన వచ్చి, అయ్యా నీ పెద్దరికాన్ని కాదు వాళ్ళు అర్థమనేది నన్ను అంటున్నారని చెప్పేసి సమయల్ పక్షాన దేవుడు నన్నే వద్దనుకుంటారు ప్రజలు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. మళ్ళీ సౌలు గారి వారని చెప్పేసి చూసుకుంటే స్టోరీ చూసుకుంటే సమయం తక్కువ ఉంటుంది కాబట్టి సౌలు గారు ఒక నార్మల్ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబంలో ఆ తండ్రి గారు అతనికి ఒక పని అప్ప చెప్తాడు, సౌలు నువ్వు వెళ్ళి గార్డెన్ పిల్లలు తప్పిపోయినాయి, నువ్వు వెళ్ళి అక్కడ ఎక్కడ ఉన్నాయి తీసుకొని రాపని చెప్పినప్పుడు అతనితో పని వారు కలిసి వెళ్ళి అవి వెతుకుతూ ఉంటారన్నమాట. ఆ తప్పిపోయిన గాడిదలు అవి అప్పటికి దొరకవి. అంటే తండ్రి చెప్పిన పని చేయని చాతగాని స్థితి నుండి వచ్చిన సౌలు గారు గమనించాలి మనం, ఆయన స్థితి పాత స్థితి ఏంటిదో. గాడిదలను వెతకడానికి తెలివిలేని వ్యక్తి చాలా గమనించాలి. గాడిదలను వెతికి పట్టేలాగంత తెలియలేని వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా రావడం అది కేవలం దేవుని ద్వారా జరిగింది. అర్థమైందా? ఎలాంటి స్థితిలో వచ్చినప్పుడు అతను నమ్మకంగా ఉండాలి కదా. ఈ ప్రజలు ఏలటానికి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో భయభక్తులు కలిగి ఉండాల్సిన ఆ స్థితి నుండి ఆ ప్రజల్ని దేవుని అనుసరింపక దేవుని విసర్జించే స్థితికి, విడిచిపెట్టే స్థితికి వచ్చేసారు. మనం మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టే స్థితి ఉంటుంది చాలా మట్టుకు. అంటే మనం ఇప్పుడు అందరి ప్రతి ఒక్కరు వీడియోలలో చూస్తాం, వాట్సాప్లలో చూస్తాం, అనాథాశ్రయం డబ్బు గల వారిగా మన మిడిల్ కుటుంబం వాళ్ళగా తల్లిదండ్రుల పట్ల ఆపుత భయభక్తితోనో ప్రేమతోనో ఉంటున్నాం. కానీ చాలా డబ్బు గల వారైతే అనాథాశ్రయంలో ఉంచడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. వారి జీవితము అంటే విలువలేని జీవితం జరిగిపోతున్నాయి. అట్లా మనం ఒక జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తా. కర్నూలు ప్రాంతంలో ఎక్కడ ఒక సంఘటన మరి ఇంచుమించు. అతను మంచి ఆస్తిపరుడు. అతనికి 2 కుమారులు ఉన్నప్పుడు అతని భార్య చనిపోతుంది. ఆస్తి బాగానే ఉంది అయినప్పుడు అతను ఇక సింగిల్ గా ఉంటున్నాడు కదా, ఆస్తి అంతా అతను ఏం చేసుకోగలుగుతాడు. 2 కుమారులు, ప్రతి ఒక్కరి మన ఆస్తి కూడా మన పిల్లలకే కాబట్టి అతను కూడా అదే రీతిగా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి,
వారి కుటుంబాలు వారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అతని ఆస్తి ఇద్దరికి సరి సమానంగా పంచాడు. అతని ఆస్తి సరి సమానంగా పంచినప్పుడు కొత్తలో ప్రారంభ దశలో అంత బాగానే ఉంది. మొదటి కోడలు కొడుకు, రెండవ కోడలు కొడుకు, ఆ కోడలు కొడుకు వాళ్ళు, నాన్న మీరు ఒక్కరు కొన్ని రోజులు మా దగ్గర ఉండాలి, కొన్ని రోజులు మా దగ్గర ఉండాలని వాళ్ళు సంతోషంతో అప్పుడు, ఎందుకంటే ఆస్తి చాలా విలువలు కాబట్టి ఆ వచ్చినప్పుడు తండ్రి ఎంతో, నాన్న మీరు మా దగ్గర ఉండాలి, మా దగ్గర ఉండాలని, సరే మీ దగ్గర ఏంది ఇక్కడ 6 months లేకుంటే ఇక్కడ 6 months ఉంటాయని చెప్పేసి ఆ రీతి వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు సరే అని ఆ రీతిని క్రమంగా జరుగుతుంది. రాను రాను కొద్ది రోజులు అయిన తర్వాత విసుక్కోవడం జరుగుతుంది అన్నమాట. అయ్యో మళ్ళీ ఇప్పుడు వస్తాడు కావచ్చు, ఆయన మా దగ్గరికి వస్తాడేమో ఆ స్థితికి వచ్చారు. ఫస్ట్ ఆస్తి వచ్చినప్పుడు, ఎందుకంటే వారి చేతులు అప్పటిదాకా ఏమీ లేదు, ఆస్తి వచ్చినప్పుడు ఆ సంతోషంలో మీరు మా దగ్గర ఉండాలి. ఇప్పుడు మాది అయిపోయింది ఆస్తి. అర్థమైందా? ఇప్పటి వరకు లేని కలిగి ఉన్నప్పుడు ఆ సంతోషం వేరే, ఫ్రీగా వచ్చినప్పుడు. ఇప్పుడు సొంతం అయిపోయింది కాబట్టి ఇది మా ఆస్తి, ఈయనను భరించడం మాకు భారంగా కనిపిస్తుంది ఆయన చూసినప్పుడల్లా. ఆస్తి నుంచి ఆయనను కొద్దిగా మాట మనకందరికి మన కుటుంబంలో జరుగుతున్న మాటలే, మన ప్రత్యేకంగా వేరే దగ్గర కాదు, అంటే విసుక్కుంటాం అన్నట్ల తల్లిదండ్రుల పట్ల. ఆ స్థితికి వచ్చినప్పుడు అతను ఆటోమేటిక్ గా గమనిస్తాడు. ప్రతి ఒక్కరికి ఎవరైనా ప్రేమగా పిలిచిన వాళ్ళు కసురుకున్నప్పుడు అయ్యో అని చెప్పేసి వాళ్ళు ఎంబట్టే చెప్పకపోయినా కానీ మనసులో బాధ అనేది తప్పకుండా ఉంటుంది. అది గమనించిన తండ్రి ఏం చేస్తాడు అన్నట్ల, అంటే నా జీవితం ఇంకా ఇంతే అని చెప్పేసి అతను, అంటే ఒక రూములో పండుకునేవాడు, అతను కట్టె మంచం మీద పండుకునేవాడు, కింద కట్టెలన్నీ పెట్టుకొని సొంతగా కానీ కట్టెలన్నీ ఇట్లా పేర్చుకొని ఎప్పుడు పండుకునే రీతిగా పండుకొని అతను తాళ్ళతో కట్టేసుకొని అతనే సొంతగా కట్టేసుకొని అది కిరోసిన్ నెయ్యి పెట్టేసుకొని అతనే తగలబెట్టుకున్నాడు. ఎందుకంటే అతను మర్యాదగా పెరిగిన వ్యక్తి, అతను ఉన్నత స్థితిలో పెరిగిన వ్యక్తి, ఎవరిని బ్లేమ్ చేయకుండా, కొడుకులంటే ప్రేమ కాబట్టి నీతో ఇట్లా చెప్పుకోనో లేకుంటే వారి మీద కేసులు వేస్తూ మరి అవన్నీ ఏమి చేయకుండా తానే పని అవసరం వచ్చింది అన్నమాట. మన ప్రవర్తనను బట్టి ఆ స్థితికి తీసుకొచ్చారు ఆ కుమారుడు. ఆస్తిపరుడైనా కానీ ఆస్తి అతని ఇచ్చిందే కానీ వాళ్ళు తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోయారు. తండ్రిని అంటే ప్రేమించే విధానాన్ని వాళ్ళు మర్చిపోయారు. స్వార్థం అనేది మనిషి జీవితంలో వచ్చేసరికి విలువలతో కూడిన జీవితము ఉండదన్నట్లు. ఇంకా ఆ రీతిగా దేవుణ్ణి విసర్జించినట్లు మన తల్లిదండ్రులు కూడా విసర్జించే స్థితిలో ఉన్నామని దేవుడు జ్ఞాపకం. ఆ స్థితిలో మనం ఎవరము ఉండకూడదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా. 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. యెషయా గ్రంథము నేను ఇర్మియా చెప్తున్నా. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. చాలు, అదే ఆ మాట. ఎందుకంటే దేవుడు మీ ఉన్న స్థితి నుండి మిమ్మల్ని నానా రకాలుగా తెచ్చినప్పుడు ఆయన బాధలు పడుతున్నారట. ఓ పాపిష్టి జనమా అని చెప్పేసి మనల్ని ప్రేమ చూసుకున్న దేవుడు ఇప్పుడు మనల్ని తిట్టడానికి అతని మనసు రాదు కానీ ఆ స్థితికి దేవుడిని తీసుకొచ్చినాం అన్నట్టు మనం మన ప్రవర్తన బట్టి. ఓ పాపిష్టి జనమా అని చెప్పేసి దేవుడు బాధతోనే నన్ను విసర్జించారు, మీకు ఎలాంటి స్థితిలో నుండి మిమ్మల్ని ఏ రీతిగా తీసుకొచ్చానో అవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు. మీరు నన్ను విసర్జించారు. మీ తండ్రి పట్ల మీరు భయభక్తులుగా, మీరు ప్రేమగా పెంచుకోవాల్సింది, మీరు ప్రేమగా చూసుకోవాల్సింది మీ తండ్రిని.
మీరు చూడలేరు, మీకు కలిగిందంతా మీ తండ్రి ఇచ్చిన ఆస్తే కదని చెప్పేసి అది కూడా గమనించలేరు. నానా రకాలుగా మనం అనుకోవాలన్నా మన కుటుంబాల్లో కూడా మన తల్లిదండ్రులు మనం ఏ రీతిగా ప్రేమిస్తున్నాం, వారికి ఇచ్చే స్థానాన్ని ఇస్తున్నామా, అవన్నీ మన ఆత్మీయ జీవితాలు చూసుకోవాలన్నమాట. చూసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు పోవాలి. అదే రీతిగా ఇర్మియా ఇప్పుడు 2:13 చదవండి. ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజన్మల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలను అనగా బద్దలై నీళ్లు విడువని తోటలను తొలిపించుకుని ఉన్నారు. అయితే మనము దేవుడు చెప్పింది వింటూ ఆయన అనుసరిస్తూ జీవించాల్సిన మనము దేవుణ్ణి విసర్జించినప్పుడు మనం ఏది కోరుకుంటున్నాము? జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి తొట్లు, అంటే ఆ ఉదాహరణగా చెప్తున్నాను, అట్లా ఏమనుకుంటామో మరి ఒకసారి నీళ్లు నిలవని తొట్లను కల్పించుకుంటున్నాం అన్నట్ల. మనకు ఆ నీళ్లు ఎంత పోసినా కానీ అక్కడ నిలవదు. మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్ని అది చేసినా కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడతావో ఆ జీవజలమైన దేవుణ్ణి మనము విడిచిపెట్టి నాకు జీవజలం వస్తుంది 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 అంటే నీ తొట్టే సరిగ్గా లేదు. అది ఎక్కడ నిలబడుతుంది? నీ హృదయాన్ని సరిగ్గా లేదు. ఆ జీవమైన దేవుడు మనల్ని ఉండగలుగుతాడా? ఉండలేడు. ఆ రీతిగా ఉండకుండా మనము జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నప్పుడు ఆ జీవమైన దేవుని మనము మన జీవితం ద్వారా చూపించాలి. అప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలం కాగలుగుతాం. ఇంకోటి కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తనలు 10:4. దుష్టుడు పగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందరు. 4వ వచనం సార్, అంతే కదా? దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుతారు. కొన్నిసార్లు మనం చర్చికి వస్తూ ఉంటాము, మనకి ఏదన్నా ఆపద వచ్చిందా లేకుంటే అవసరం వచ్చిందా, దేవుని సన్నిధిలో మనము మొరపెట్టము. సరైన రీతిలో దేవుని దగ్గర విచారణ చేయము, ఏమి చేయము. దేవుడు మాకేం చేస్తాడులే, మాకు దేవుడు ఏం సాయం చేయడు, మేము దేవుడి సన్నిధి 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము, మాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేడు అని చెప్పి అదే స్థితిలో ఉంటాం. కానీ దేవుడు లేడు, మాకు ఏం చేయలేడు అని అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర అడిగే విధానము, ఆయన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మనం పొందుకుంటామనే ఆ విశ్వాసము మనలో చాలా మటుకు ఉండదు. దేవుడు మా ప్రార్థన ఏడింటాడు అని ఆ స్థితికే దేవుణ్ణే నిన్నగా చూస్తాం. కానీ మనం చేయవలసింది చెయ్యమన్నట్ల. ఆ స్థితిలో ఉండకూడదు. మన సమస్యలో కూడా మన అవసరాలలో కూడా దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుడు తప్పకుండా మన మాటలు వింటూ మనకు జవాబుదారీగా ఉంటాడు. తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు దేవుడు. అదే కీర్తనలు 14వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చదవండి. వివేకం కలిగి దేవుని వెతుకు అని కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడు చూస్తున్నాడు అట్లా. అయ్యో, ఎవరన్నా అంటే మరి నా దగ్గర ప్రార్థిస్తారేమో లేకుంటే నా దగ్గర ఉంటారేమో, నేను చెప్పింది మరి చేస్తారేమో అని చెప్పేసి ఎవరన్నా మంచి వారు ఉన్నారేమో అని చెప్పేసి దేవుడు ఆకాశంలో చూస్తున్నాడట, గమనిస్తున్నాడట. ఒక్కరు కూడా లేదని చెప్పేసి దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మన సంఘంలో అలాంటి స్థితిలో ఉండకూడదని ఆశిస్తున్నాను అట్లా. అదే రీతిగా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22-25 చదవండి. 22 నుంచి 25 వరకు. మంచు విడిపోవునట్లుగా యెషయా గ్రంథము 44:22-25. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కార్యము సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. చాలా ఓకే. నేను యెషయా 44 చదివాను.
ఓకే చాలు ఓకే. అది వదలండి. ఇంకోటి ఇది లూకా గ్రంథము 11వ అధ్యాయము 24 నుంచి 26. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చాలా అయితే ఎప్పుడైతే మనము క్రైస్తవులము, దేవుడు కలిగిన బిడ్డలము, దేవుడు చెప్పింది వినక, దేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసరింపక దేవుని విడిచిపెట్టే స్థితికి వస్తామో, ఎందుకంటే హృదయము దేవునికి ఇవ్వాల్సిందే. దేవుడు మన హృదయంలో ఉంటున్నాడని, నీ హృదయం నాకు ఇమ్మని చెప్పేసి దేవుడు అంటాడు. మన హృదయంలో దేవుడు ఉన్నాడని మనం అందరం విశ్వసిస్తాం. ఒకవేళ దేవుని విడిచిపెట్టినప్పుడు, దేవుని చెప్పిన మాటలు అనుసరింపక ఆయనని విడిచిపెట్టినప్పుడు మనకు నీళ్లు లేని ఆ తొట్లు, నీళ్లు అనే తొట్లలో మన స్థితి అయినప్పుడు అక్కడ హృదయం ఖాళీగా ఇప్పుడు ఉండదు. ఒక ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ ఇల్లు మనం కట్టుకొని ఊరికినే వదిలేస్తామా? ఊరికినే వదిలేయం. అయితే ఇక్కడ లూకా 11:24 నుంచి 26 వరకు చదువుకుంటే, అయ్యా నీ స్థితి పాతది, ఒక ఆత్మ దురాత్మ ఉండే, అప్పుడు ఆ దురాత్మను దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు తీసేసిండు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ఆ స్థితి అంతా బాగానే ఉంది, ఆత్మీయ స్థితిలో నువ్వు బాగానే ఉన్నావు, అంతా బాగుంది. మళ్ళీ నువ్వు దేవుడు చెప్పింది చేయక, దేవుని అనుసరింపక, దేవుని విడిచిపెట్టి మళ్ళీ నీ పాత స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తున్నావో అప్పుడు, ఎందుకంటే ఆ దురాత్మకు తెలుసు ఇక్కడ ఈయన దగ్గరికి వెళ్తే అంత బాగానే ఉంటది, ఈయననేమన్నా మనం చేసుకోవచ్చు. అవి మనం కూడా ఒక్కొక్కసారికి ఒక సందర్భంలో ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు మనం వెళ్దాం, అక్కడ అంత బాగానే ఉంటది, నానా రకాలుగా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం ఆ సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఒక చోటుకి వెళ్తున్నాం అనుకో, తాగే వాళ్ళు ఉన్నారు అనుకో, ఇక్కడ కాదు అక్కడ అన్ని దొరుకుతాయి. ఉదాహరణకు చెప్తున్నా, అక్కడికి వెళ్తే అన్ని రకాలుగా ఉంటాయి, లేకపోతే ఒక హోటల్కి వెళ్తే ఇక్కడ నానా రకాలుగా దొరుకుతాయి అని మనం ఏదైతే పిలుచుకుంటామో, ఆ దురాత్మలు కూడా దేవుడు లేడు కాబట్టి అయ్యుండగా ఆ ఇల్లు తెలుసు, ఆటోమేటిక్ గా మనము ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి పోతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఆయన ఇష్టం ఉన్నట్లు మనము వాడుకోవచ్చు అని చెప్పేసి అవి ఇంకా కొన్ని దురాత్మలు తీసుకొని వచ్చి మనల్ని వేలుతాయి అన్నట్ల. మన స్థితి ముందటి స్థితి కన్నా మరి భయంకరమైన స్థితికి వెళ్తామని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. లాస్ట్ ఒక మాట చేసి చదువుకొని ముగించు. కులస్త్రీలు 1వ అధ్యాయం 21-22. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో మిమ్మల్ని కూడా తన సన్నిధి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. దేవుని స్తోత్రం. ఎందుకంటే చూసినావా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా గానీ దేవుడు ఎరగని స్థితిలో నుంచి దేవుణ్ణి తెలుసుకొని మన పాపములను అవన్నీ దేవుడు క్షమించి మనల్ని, ఒకవేళ దేవుడి సన్నిధికి వస్తూ కూడా మనం ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరింపక మనం ఎలాంటి స్థితిలో వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి, ఆయన దేహం మన కొరకు శిలువపై మొత్తం సమస్తాన్ని బలిగా అర్పించి తాను ఆ శిలువ ద్వారా మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ సమాధానాన్ని మనం అందరం ఈ మధ్యాహ్నం పొందుకోవాలని ఆశిస్తూ నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన ఆత్మీయ జీవితంలో నెరవేర్చాలని మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పాపిని బలహీనుని ప్రభా,
ఈ మధ్యాహ్నం కాలం ప్రభు మాతో మాట్లాడే విధానం ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు. అవును ప్రభు, మా ఆత్మీయ జీవితం సరిగ్గానే ఉన్నది. ప్రతి వారం నీ సన్నిధికి వస్తున్నామని అనుకుంటున్నాము కానీ ప్రభు, మరి నీ చెప్పిన ఆజ్ఞలను ప్రభు మేము అనుసరించట్లేదు. మా స్థితులను బట్టి, మా పరిస్థితులను బట్టి ప్రభు నేను విసర్జిస్తున్నామని, నేను ప్రభువ విడనాడి ఉన్న స్థితికి వెళ్తున్నామని ప్రభు, అలా ఉండకూడదని మమ్మల్ని చేసుకున్న విధానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభు మా ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళడానికి కృప చూపని మాట్లాడుతున్న తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు నీకు లోబడే జీవితాన్ని మాకు అందరికి దయచేసి మాట్లాడుతున్న తండ్రి. సర్వశక్తి మంతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అవును ప్రభు, మా స్థితి మేము ఎరుగుదుము, మా పాత స్థితి ఎందుకు మేము ఎరుగుదుము ప్రభు. మమ్మల్ని దయతో ప్రభు మళ్ళీ ఇంకా దురాత్మలకు అప్పచెప్పద్దని కూడా అడుగుతున్నాం నాయన. సహాయం చేయండి అంటారు ప్రభు. ఎందుకంటే ప్రభు మా పాత స్థితి భయంకరమైనది ప్రభు. దీన్ని విడిస్తే ఇంకా భయంకరమైన స్థితిలో వెళ్తాం నాయన. దయతో మా పాప దోషాలన్నీ క్షమించి ప్రభువ మేము ప్రభా ఎప్పుడు ప్రభా నేను అంటి పెట్టుకుని ఉండే భాగ్యం మాకు దయచేసి మమ్మల్ని అందరినీ సమాధానంతో నింపుమని నజరేయుడ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్.